మామిడికాయలు అమ్మే చోటుకి. ఈ మామిడికాయలు అమ్మే ప్లేస్ ఎక్కడంటే బగినపల్లి అండి. వేరే వాళ్ళు తీసుకున్నాం. 700 అమ్మది. 700 అమ్మ. 700 మామిడికాయలు తీసుకొచ్చామండి. బా సూపర్ టేస్ట్. హాయ్ హలో అండి, నేను మీ రిలాక్స్. ఇప్పుడు మనం ఇబ్రహీంపట్నంలో మేము ఉన్న కాడ పవిత్ర సంఘం దగ్గర మామిడి పళ్ళు అమ్ముతున్నారండి. నైట్ 8 అయింది. మామిడి పళ్ళు మార్కెట్ ఇంకా తెలిసే ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళి మామిడి పళ్ళు మనం కూడా కొన్ని కాయలు కొనుక్కు తెచ్చుకుందాం. అంటే మరీ పెద్ద కొన్నాయి కానీ చిన్న చిన్న కొనుక్కుందాం. వెళ్ళి కొని వద్దామండి. బయలుదేరదాం మరి ఇక్కడ నుండి. కాదండి, ఇప్పుడే వచ్చామండి. రైతులు మామిడికాయలు అమ్మే చోటుకి. ఈ మామిడికాయలు అమ్మే ప్లేస్ ఎక్కడంటే విజయవాడలో ఉన్న ఇబ్రహీంపట్నం పవిత్ర సంఘం దగ్గర. ఈ రైతులందరూ కూడా మామిడికాయలు పండబెట్టి ఆ పంటకు వచ్చిన కాయలు అనేది కూడా పండిపోయిన కాయలన్నీ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారండి. మొన్నటి వరకు కూడా మామిడికాయలు ఫుల్గా ఉన్నాయి కాబట్టి ట్రై వచ్చి 200, 150 కూడా ఇచ్చారండి. ఇప్పుడు కొంచెం మామిడికాయల సీజను అయిపోయి వస్తుంది కదా దగ్గరలోకి, అందుకని కొంచెం మళ్ళీ రేట్లు పెరిగినాయి. సరే ఫైనల్గా ఒకసారి కొన్ని మామిడికాయలు కొని, ఇదే లాస్ట్ టైం మామిడికాయలు అండి, మనం తర్వాత కొనలేము, కొన్ని కాయలు తీసుకుందాం అని చెప్పేసి మేము కూడా వచ్చాము. ఇప్పుడు ఎక్కడ కొంచెం తక్కువగా ఉంటాయో చూద్దాం. బగినపల్లి అండి. వేరే వాళ్ళు తీసుకున్నాం. ఈరోజు కొంచెం మామిడికాయల రేట్లు ఎక్కువ ఉన్నాయండి, మాట్లాడి చూద్దాం. బాక్స్ మరి అంతా మీరు తక్కువ చెబుతారు, మీరు తక్కువ పడితే మరి 600 పంగినపల్లి అమ్మ. ఇదైతే 800. రసాలు రావట్లేదండి, అయిపోయింది రసాలు. 700 అమ్మది. 700 అమ్మ. 700 అమ్మ బాక్స్. 700. ఇది 500కి వస్తుంది, తీసుకోండి. బంగినపల్లి 500 బాగున్నాయి. 60 కాయలు ఉంటాయి. 500. ఇక్కడ ట్రైలో ఉన్న మామిడికాయల మీద నెంబర్లు ఉన్నది చూసారు కదండి. ఈ నెంబర్లు వచ్చేసరికి 45, 45 అని రాసి ఉన్నాయి కదా కాయ మీద. ఈ 45 ఏంటంటే 45 కాయలు కూడా 700, 800 అట్ట రేటు ఉన్నాయండి. సీజన్ అయిపోయి వస్తుంది కదండి. రసాలు కానీ అలాగే చెరుకు రసాలు కానీ కొంచెం తగ్గినాయండి, రాలేదు మార్కెట్లోకి. అంటే ముందే వచ్చి ఉంటాయి, కొద్దిగా గొప్ప ఉంటే అవి అయిపోయినాయి. మనం కొంచెం లేట్గా వచ్చాక, అందుకని బంగినపల్లి వరకు ఉన్నాయి. ఎదురు ఉన్నాయి చూడండి. మరి అమ్ముకోవాలిగా తప్పదు. మూడు ఉంటాయి ఇక్కడ. ఎలా 470 కాయలు రసాలన్న. అది
ఎన్ని కాయలు ఉంటాయి? 36 కాయలు. సంచి ఉంటావురా కొంచెం సోడా బండి దగ్గర ఉంటుంది. మీ దగ్గర ఏదైనా ఉంటే మా దగ్గర ఏమి ఉండవండి. సోడా బండి 10 రూపాయల 20 రూపాయలు. మా ఇంట్లో బోల్ పెంచాం అదేనా అదేనా అంట. అది సరిపోదేమో అట్లా సంచి చాలా. సరిపోద్ది. డింకీలు ఎక్కడ పట్టస్తాయి డింకీలు కాళ్ళకి చేతిలో వచ్చిందాము తినచ్చా తినండి ఏమైంది అది దీనే ఉంటుంది. సంచి సోడా బండి కాడ ఉంది. పదం తిన్న ఇదేనా రేట్ ఇచ్చిచ్చాము అలా తీసుకెళ్ళి సంచి మామిడికాయ తీసుకొచ్చామండి. ఇదిగో బ్యాగ్ నిండా మొత్తం ఎన్ని 70 కాయలు. ఇవి 70 కాయలు అంటే పెద్ద సైజ్ ఏం కాదు కానీ మీడియం, మరి పెద్దవి కాదు మరి చిన్నవి కాదు, మీడియం సైజు. ఇదిగో ఇవి వచ్చేసి మన దగ్గర వాళ్ళు తీసుకున్నది ఎంతంటే 400 చెప్పారు, 300 తీసుకున్నాం. కాయ కూడా తిని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఒకసారి కాయ కడిగిద్దాం, కడిగేసి టేస్ట్ ఎలా ఉన్నాయో చూపిద్దాం. వెళ్ళి కడిగిరాదు. కడుక్కొని వచ్చా, ఇప్పుడు కోద్దాం. చూడండి ఎంత రకం టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. బా సూపర్ టేస్ట్. అది తీయగా ఉంది, తీపిగా ఉన్నాయి. సూపర్గా ఉన్నాయండి. ఓకే, ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తానండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.